అయినా ఎన్ని ట్రోల్స్ చేసినారులే ఆర్సీబీని పాపం. ఈవెన్ నేను కూడా ఎస్ఆర్హెచ్ కి ఫస్ట్ బ్యాటింగ్ వస్తే ఖచ్చితంగా 300 కొడతారనుకున్నా, కానీ లక్కీగా టాస్ అయితే వాళ్ళు గెలిచారు. ఏదైతే నేమ్ లేదు, నెల రోజుల తర్వాత ఒక మ్యాచ్ గెలిచారు. యాక్చువల్ గా ముందే చెప్పాను మాట, ఎస్ఆర్హెచ్ వాళ్ళు తొందరగా బ్యాటింగ్ ఆడుతున్నారని. ఏం లేదు, వీళ్ళు 12 ఓవర్లకు 13 ఓవర్లకు మ్యాచ్ ని ఫినిష్ చేద్దామని పోయింటారు. లాస్ట్ కి వీళ్ళే ఫినిష్ అయిపోయారు. లాస్ట్ 3 ఓవర్స్ వరకు ఒక్క హిట్టర్ ఉన్నా కూడా ఈజీగా గెలిచేది మ్యాచ్ అయితే. కానీ వీళ్ళు బిగినింగ్ లోనే షాట్స్ ఆడడానికి పోయి షాట్ వేయించుకున్నారు. కావాలంటే రన్ రేట్ కూడా చెక్ చేసుకోండి, అరౌండ్ 9.5 ఈ రేంజ్ లోనే ఉంది. జస్ట్ వికెట్లు కాపాడుకొని ఆడింటే బాగుండేది. కానీ ఆర్సీబీది అయితే కంప్లీట్ గా టీం వర్క్ అబ్బా. నిజానికి వీళ్ళ బలం ఏంటో తెలుసా, ఎలాగో క్వాలిఫై అవ్వదు. సో ఇంకా వీళ్ళకి పోగొట్టుకోవడానికి ఏం లేదు, అందుకే బాగా అన్నారు. హైలైట్ ఏంటంటే పట్టిదారు 4 సిక్స్లు కొట్టాడు కదా, ఎక్సలెంట్ అది. కాకపోతే ఈ రోజు మెయిన్ గా డిసప్పాయింట్ థింగ్ ఏంటంటే కమిన్స్ బౌలింగ్ 50 రన్స్ ఇస్తాడని అస్సలు అనుకోలేదు. ఏమోలే, అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే భువనేశ్వర్ కి 1 ఓవర్ ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు భువనేశ్వర్ జస్ట్ 1 ఓవర్ వేయడం అనేది ఎప్పుడు జరగలేదు. ఏం స్ట్రాటజీనో ఏందో మరి. మెయిన్ గా ఆర్సీబీ వాళ్ళు ఈ రోజు మంచి మైండ్ గేమ్ అన్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోకుండా బ్యాటింగ్ తీసుకున్నారు చూడు, ఎక్సలెంట్ డిసిషన్. ఇక్కడ వీళ్ళు సగం మ్యాచ్ గెలిచేశారు. ఇంకా భారం అంతా కూడా ఒకే ఒక్క ప్లేయర్ మీద బా. స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, క్లాసన్ మావనే. మనోడు 6లు 4లు కొడుతుంటే ఆర్సీబీ బౌలర్లకి ప్యాంట్లు తడిచిపోవాలి. మన దరిద్రం ఎట్లుందంటే ఇలా చెప్తుండగానే క్లాసన్ అవుట్ అయిపోయినాడు. ఇప్పటికీ నమ్మకం ఉందంటారా? బొచ్చులేదు, నాకైతే నమ్మకమే లేదబ్బా. నాకు తెలిసి 100కో 80కో ఆల్అౌట్ అయ్యేటట్టున్నారు. ఇదమ్మ పవర్ ప్లే కూడా కాలే, అప్పుడే 4 వికెట్లు పటా అని పడినాయి. ఓకే నో ప్రాబ్లం. ఇప్పటికి కూడా ఒక చిన్న హోప్ ఉంది. ఇంకా నితీష్, షాబాజ్, సమద్ వీళ్ళ 3 ఉన్నారు అన్నప్పుడు ప్యాట్ కమిన్స్ కూడా తిక్కరేగుతుంది. సో ఒక హోప్ అయితే అట్లా మూల పడింది. ఏం లేదబ్బా, ఒక చిన్న స్ట్రాటజీ. 15 ఓవర్స్ వరకు ఒక్క వికెట్ కూడా పడకుండా కాపాడుకోవాలి. రన్ రేట్ 8-9 ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఆ లాస్ట్ 30 బాల్స్ ఆడడానికి హిట్టర్లు ఉంటే 100 కొట్టుడు కొడతారు. 100 కొట్టచ్చు, 120 కూడా కొట్టచ్చు. సో ఇప్పుడు మన వాళ్ళు మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే ఫాస్ట్ కొట్టడం కాదు, వికెట్ కాపాడుకోవడం. ఇట్లా చెప్తున్నా నితీష్ కూడా గాల్లో కలిసిపోయాడు. ఇంకా మాక్సిమం నో ఛాన్స్ అబ్బా. వీళ్ళిద్దరూ అంతసేపు అయితే ఉండలేరు, ఖచ్చితంగా ఎవరో ఒకరు పోతారు. ఇలా అనుకున్నానో లేదో అదే జరిగింది, ఎత్తిపోయింది. సో ఫైనల్ గా మన తెలుగు ఫ్యాన్స్ చాలా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కొంతమంది సర్కాస్టిక్ గా ఏమంటున్నారంటే 287 కొట్టిన టీము 206 వీళ్ళకి ఒక జుజుబి ఈజీగా కొట్టేస్తారని చెప్పి ఒక 4 వికెట్లు పడిన తర్వాత అంటున్నారు. బొచ్చులోది ఎస్ఆర్హెచ్ గెలవదు అని అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మ్యాచ్ కి బిగినింగే చెప్పాలి. ఎప్పుడైతే ఓడిపోతారో అని తెలుస్తుందో అప్పుడు లేస్తాయి వాళ్ళ నోర్లు. ఇదంతా కదబ్బా, ఆర్సీబీ కొంచెం బాగా ఆడారు అండ్ ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గింది, అంతే సింపుల్. నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుంటాం, అంతే కదా. పర్ఫార్మెన్స్ అయితే వరస్ట్ గా లేదు. సో నాకు తెలిసి ఈ రోజు మన వాళ్ళు చేసిన మిస్టేక్స్ ని చాలా సీరియస్ గా తీసుకోవాలి, రెక్టిఫై చేసుకుంటారని అనుకుంటున్నా. చూద్దాం, సర్లే. కానీ నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ కి సిఎస్కే తో ఉంది కదా, ఆ మ్యాచ్ లో గెలిచే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉందో కమెంట్ చేయండి. ఉంటా మరి, టాటా బాబాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.